టైలర్ సిరీస్ మెథడ్ లో న్యూమరికల్ సొల్యూషన్స్ ఆఫ్ ఆర్డినరీ డిఫరెన్షియల్ ఈక్వేషన్స్ అనే దాన్ని చెప్పుకున్నాం. నౌ టైలర్ సిరీస్ తర్వాత నెక్స్ట్ ఇంపార్టెంట్ మెథడ్ ఏమంటే పికార్డేస్ మెథడ్. సో పికార్డే మెథడ్ అది ఒకసారి డిస్కస్ చేద్దాం. వెరీ వెరీ ఇంపార్టెంట్ రా. పికార్డే మెథడ్ మీద కూడా మనకు ప్రాబ్లమ్స్ వస్తాయి. ఓకే, ఎవరైనా వచ్చేవాళ్ళు ఉన్నారా? స్టార్ట్ చేద్దామా? ఆ గ్రూప్ లో అట్లా మెసేజ్ పెట్టండి రా ఒకసారి. ప్రాబ్లమ్స్ ఏమంటే సార్ నోట్ చెప్తానన్నారే. ఏదమ్మా నోట్ సార్ నోట్ నోటు చెప్తానని చెప్పాను. నోటు ఏమని చెప్తా ఉండవు నిమిషం. నేను ఆల్రెడీ మీకు దీంట్లో ఉండదమ్మా, మెటీరియల్ నోట్ ఆల్రెడీ చెప్పేసాను. ఇట్లా ఏం లేదమ్మా. నోట్ అంటే ఇదిగో ఈ నొటేషన్స్, ఫస్ట్ అప్రాక్సిమేషన్, సెకండ్ అప్రాక్సిమేషన్, ఏమి థర్డ్ అప్రాక్సిమేషన్, వీటిని ఇలా కూడా రాయొచ్చు అని y1 y2 ఏమి ఎట్లా కూడా రాయొచ్చు అని చెప్పేసి నోట్ వెళ్ళేది. తర్వాత మీకు మెటీరియల్ మీకు ఆల్రెడీ సేవ్ చేసి పెట్టాను. మీకు మెటీరియల్ చూసి తర్వాత మళ్ళీ కాపీ చేసుకొని రాసుకోండి అమ్మా. ఓకేనా? రైట్. ఇప్పుడు ఏమంటే ఈ పికార్డేస్ మీద ఒక ప్రాబ్లం ఒకటి చేద్దాం మనం. ప్రాబ్లం స్టార్ట్ చేస్తాను నేను. ఓకే, ఇందుకు ఒక్కసారి మళ్ళీ రివైజ్ చేస్తాను నేను. చూడరా ఒక్కసారి రివైజ్ చేస్తాను. పికార్డేస్ ఇప్పటి నుంచి వినండి జాగ్రత్తగా. పికార్డ్స్ మెథడ్ ఏంది? పికార్డ్స్ మెథడ్ అంటే జస్ట్ ఒక్కసారి చూడండి. మనకు y డాష్ ఈజ్ ఈక్వల్స్ టు, మరి రిపీట్ చేస్తున్నాను, జస్ట్ ఓన్లీ బ్రీఫ్ అవుట్ చేస్తాను. ఇది మనకి ఏదైనా ఒక ఈక్వేషన్, పికార్డ్స్ ఈక్వేషన్ ఇచ్చేస్తారనుకోండి. దీన్ని మనము ఇంటిగ్రేట్ చేస్తే వి గెట్ y is equals to y0 plus integration from x0 to x f of x comma y dx. దీన్ని ఏమంటారని చెప్పాను నేను? ఇంటెగ్రల్ ఈక్వేషన్ అంటారు. దీన్ని ఏమంటారు? ఇంటెగ్రల్ ఈక్వేషన్. దీన్ని ఇంటెగ్రల్ ఈక్వేషన్ అంటారు. సరే, బాగానే ఉంది. ఇప్పుడు దీని నుంచి మనం దట్ ఈస్ ఈక్వేషన్ నెంబర్ 2 నుంచి మనం ఏం తీసుకురావాలంటే అప్రాక్సిమేషన్స్ తీసుకొస్తాం. ఎట్లా అంటే దీని యొక్క ఫస్ట్ అప్రాక్సిమేషన్ ఇక్కడి నుంచి గమనించండి. ఈక్వల్ టు y0 ఇంటిగ్రేషన్ ఫ్రమ్ x0 to x f of x కమా ఇదేం చేయాలని చెప్పాను నేను? y యొక్క ఫస్ట్ అప్రాక్సిమేషన్ రాయండి అని చెప్పాను. ఫస్ట్ అప్రాక్సిమేషన్ ఇక్కడి నుంచి గమనించండి, 3వ ఈక్వేషన్ నుంచి. అట్లాగే దీని యొక్క సెకండ్ అప్రాక్సిమేషన్ ఎలా వస్తుందంటే ఇవన్నీ నెంబర్ 2 నుంచి వచ్చేటువంటిది. సెకండ్ అప్రాక్సిమేషన్ y0 ప్లస్ ఇంటిగ్రేషన్ ఫ్రమ్ x0 to x f of x comma y0 y0 ఏం రాయాలైనా ఇది ఫస్ట్ అప్రాక్సిమేషన్ రాశాను నేను. వీడికి వచ్చే లోపల ఇది రాసుకోవాలి. ఇది dx.
సో ఆ విధంగా నెక్స్ట్ ఇంకోటి కూడా రాసి పెడదాము. దీని యొక్క థర్డ్ అప్రాక్సిమేషన్ ఎలా వస్తుందంటే y0 అట్లే ఉంటుంది, ఇంటిగ్రేషన్ ఫ్రమ్ x0 టు x f ఆఫ్ x, దీనికి సెకండ్ అప్రాక్సిమేషన్ రాస్తాం ఇక్కడ. వైకి మాత్రమే గుర్తుపెట్టుకోండి, y స్థానంలో మాత్రమే సెకండ్ అప్రాక్సిమేషన్ రాస్తాము. ఓకేనా? ఈ విధంగా ప్రొసీడ్ అవుతాము. సో ఆ విధంగా చేస్తూ పోతే ఒకవేళ ఎంత అప్రాక్సిమేషన్ ఎలా ఉంటుంది అంటే y0 ప్లస్ ఇంటిగ్రేషన్ ఫ్రమ్ x0 టు x ఏం రాయాల f ఆఫ్ x, y కి n-1th అప్రాక్సిమేషన్ ఇంటూ dx. ఈ విధంగా ఎంత అప్రాక్సిమేషన్ కనుక్కుంటాము. ఓకేనా? ఇది ఇంతవరకు మనం డిస్కస్ చేసింది. సో ఇది పికార్డేస్ రూల్ అంటాం. జస్ట్ ఇంకోసారి చూడండి, ఇది ఈక్వేషన్ మనకి తీసుకున్నాము, దీన్ని ఇంటిగ్రేట్ చేస్తాము. ఇంటిగ్రేటింగ్ అని కూడా రాయండి కాబట్టి ఇంటిగ్రేట్ చేస్తే మనకి ఇది వస్తుంది. అంటే y డాష్ యొక్క ఇంటిగ్రేషన్ y వస్తుంది, ఇది కాన్స్టెంట్ ఆఫ్ ఇంటిగ్రేషన్ వస్తుంది. ఇంటిగ్రేషన్ ఫ్రమ్ x0 నుంచి x కి తీసుకోమని చెప్పి అన్నారు. దీని నుండి ఫస్ట్ అప్రాక్సిమేషన్ రావాలంటే ఈ y అనే స్థానంలో y యొక్క ఫస్ట్ అప్రాక్సిమేషన్ రాయండి. y స్థానంలో రైట్ హ్యాండ్ సైడ్ y యొక్క ఫస్ట్ అప్రాక్సిమేషన్ రాయండి. నెక్స్ట్ y యొక్క సెకండ్ అప్రాక్సిమేషన్ అంటే సేమ్ y0 అట్లే ఉంటుంది, ఇంటిగ్రేషన్ ఫ్రమ్ x0 to x. నెక్స్ట్ ఈ y అనే స్థానంలో y యొక్క ఫస్ట్ అప్రాక్సిమేషన్ రాయాలి. y కి సెకండ్ అప్రాక్సిమేషన్ రావాలి అంటే ఇక్కడ ఫస్ట్ అప్రాక్సిమేషన్ రాయాలి. ఓకే, సో అది చెప్పింది నేను. ఓకే, ఇది ప్రొసీజర్. సో ప్రాబ్లం తీసుకోండి, మీకు ఈజీగా అర్థమవుతుంది నేను చెప్పేది, అది అట్టే ఉంటది. ఏం ప్రాబ్లం చేద్దాం? సాల్వ్ ది ఈక్వేషన్. జస్ట్ ప్రాబ్లం నెంబర్ 1 అనుకోండి, P1. సో సాల్వ్ ది ఈక్వేషన్. మీరు గమనించండి, ఇది పికార్డే చూస్తూనే చెప్పేయాల. పికార్డే ఈక్వేషన్ స్ట్రక్చర్ y డాష్ ఈక్వల్ టు x ప్లస్ వై స్క్వేర్. గమనించుకోండి అమ్మా, ఇక్కడేమి పికార్డే రూల్ ప్రకారం చేయండి, అది చేయండి, ఇది చేయండి ఏమి అడగడు. ఒక్కోసారి దీన్ని చూస్తేనే ఇది పికార్డేస్ ఈక్వేషన్ మనకి తెలుసుకోవాలి. ఎందుకంటే ఇది ఎట్లా ఉంది చెప్పండి, ఇది ఎట్లా ఉంది? y డాష్ ఈక్వల్ టు f ఆఫ్ x, y ఫామ్ ఆ రూపంలో ఉంది. ఓకేనా? ఆ రూపంలో ఉంది. సో చూస్తే మనం అది చెప్పేసుకోవాలి. రైట్, వీడేమన్నాడు, విత్ y0 is equals to 1 when x is equals to 0. ఇది క్వశ్చన్ రా. సాల్వ్ ది ఈక్వేషన్. నేను ఇది మీకు అర్థం కానికి రాశాను, ఇది అర్థం కానికి రాశాను, దీనికి దానికి ప్రాబ్లం సంబంధం లేదు. రైట్, ఇది వద్దంటే తీసేస్తాంలే, మీకు ఇది వద్దంటే తీసేస్తాము. రైట్, ఇక్కడ చూడండి, ఇది ప్రాబ్లం. సాల్వ్ ది ఈక్వేషన్ చూస్తేనే గమనించుకోండి, ఇది ఎట్లా ఉండాలి చెప్పండి. మనకి ఇచ్చిన డిస్కస్ చేసాం చూడండి, y డాష్ ఈక్వల్ టు f ఆఫ్ x, y అని రాసాం కదా, అదే మోడల్లో ఉంది ఇది కూడా. ఓకే, అదే మోడల్లో ఉంది. విత్ ఇనిషియల్ అంటే y కి సంబంధించిన ఇనిషియల్ అప్రాక్సిమేషన్ ఎంత అంటే y0 వాల్యూ 1. సో దీన్ని బట్టి మనం ప్రాబ్లము చేయాలి. రైట్, సో ఇప్పుడు చూద్దాము. దీన్ని చూస్తే మీకు అర్థమవుతుంది. ఒక్క నిమిషం. చూడమ్మా, వైకి సొల్యూషన్ రా ఇక్కడి నుంచే. అంటే ఇక్కడ పని చేద్దాం, గివన్ సొల్యూషన్ రాస్తాను నేను ఇక్కడి నుంచి. గివన్ ఏమిచ్చారు, y డాష్ ఈజ్ ఈక్వల్స్ టు x ప్లస్
వై స్క్వేర్. ఓకే, ఎక్స్ ప్లస్ వై స్క్వేర్, వై డాష్. ఇది దీన్ని ఏం చేయాలా? ఇంటిగ్రేట్ చేయండి అని చెప్తున్నాను. ఇంటిగ్రేట్ చేయండి అంటే లేదా అవసరం లేదంటే వదిలేస్తున్నాను. చూడండి, దీనికి అప్రాక్సిమేషన్స్ ఎలా వేద్దాము. వైకి ఫస్ట్ అప్రాక్సిమేషన్ ఇజ్ ఈక్వల్స్ టు ఏం రాయాలేడా? వై నాట్ అంటే నా స్టార్టింగ్ ఉండేది వై నాట్ ప్లస్ ఫార్ములా రాయేస్తున్నాను నేను ఇక్కడ. ఇంటిగ్రేషన్ ఫ్రమ్ ఇక్కడ ఎక్స్ నాట్ టు ఎక్స్ అని ఉంది, ఫార్ములా రాస్తున్నాను ఇక్కడ నేను. ఇక్కడ ఎఫ్ ఆఫ్ ఎక్స్ కామా ఏం రాయాలా? ఎక్స్ కామా వై నాట్ ఇంటూ డిఎక్స్. గమనించుకోండి, ఇది ఫస్ట్ అప్రాక్సిమేషన్. దట్ ఈస్ వై నాట్ వాల్యూ ఎంత? ఇక్కడ ఇచ్చిన చూడు, వై నాట్ వాల్యూ 1. వాట్ అది 1 అని రాసుకోండి. ఇంటిగ్రేషన్ ఫ్రమ్ ఎక్స్ నాట్ వాల్యూ ఎంత? ఇది ఎక్స్ నాట్ వాల్యూ తెలియదు. ఎక్స్ నాట్ వాల్యూ ఎంత అంటే 0. 0 టు ఎక్స్ అని అర్థం, రైట్? ఇప్పుడు ఎఫ్ ఆఫ్ ఎక్స్ కామా వై నాట్ అంటే ఎంత రాయాలా? ఇక్కడ 1 ఇంటూ డిఎక్స్. గమనించుకోండి అమ్మా, నేను అందుకని ఇక్కడ మీకు ఇంతకుముందు రాసింది. ఇక్కడ ఎఫ్ ఆఫ్ ఎక్స్ కమా వై అనేది ఎంత? ఇక్కడ ఎక్స్ ప్లస్ వై స్క్వేర్. ఇది గమనించుకోండి, దీన్ని బట్టే మనం ప్రాబ్లం చేస్తాం. సో గమనించండి అమ్మా, ఎఫ్ ఆఫ్ ఎక్స్ కమా వై నాట్, ఆ వై నాట్ స్థానంలో ఏం రాయాలా? 1 రాయాలా. దట్ ఈజ్ ఈక్వల్స్ టు 1 ప్లస్ ఇంటిగ్రేషన్ ఫ్రమ్ 0 టు ఎక్స్. ఇప్పుడు ఎఫ్ ఆఫ్ ఎక్స్ కమా వై అంటే 1 ప్లస్ వై స్క్వేర్. ఏమి వై స్థానంలో ఏముంది? 1 రాయాలా. అప్పుడు ఏమొస్తుందా? ఎక్స్ ప్లస్ 1. ఇది అర్థమైందా? ఎఫ్ ఆఫ్ ఎక్స్ కమా వై అంటే ఎక్స్ ప్లస్ వై స్క్వేర్ అమ్మా. ఇక్కడ చూడండి, ఇక్కడ ఫార్ములా ఏముంది మన దగ్గర? ఆల్రెడీ ఉంది ఇది. ఏమి వై యొక్క ఫస్ట్ అప్రాక్సిమేషన్ అంటే ఫార్ములా ఇక్కడ రాసాను నేను. ఇక్కడ వై యొక్క ఫస్ట్ అప్రాక్సిమేషన్ నెంబర్ 3 ఈక్వేషన్. వై యొక్క ఫస్ట్ అప్రాక్సిమేషన్ ఏమంటే వై నాట్ ప్లస్ ఇంటిగ్రేషన్ ఫ్రమ్ ఎక్స్ నాట్ టు ఎక్స్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ కమా వై నాట్ టు డిఎక్స్ అని ఉంది. సో దాన్ని నేను మళ్ళీ రిపీట్ చేసి రాశాను నేను. ఇది ఫార్ములా లాగా రాశాను. విచ్ ఎంప్లైస్ వై నాట్ ప్లేస్ లో 1 రాసాము, ఎఫ్ ఆఫ్ ఎక్స్ కమా 1 అని రాస్తున్నాం. మీకు అర్థం కానీ ఇట్లా రాస్తున్నాను. సో ఇప్పుడు ఏం చేయాలా? ఎఫ్ ఆఫ్ ఎక్స్ కమా వై వచ్చి ఎక్స్ ప్లస్ వై స్క్వేర్ అయితే ఇదేమవుతుంది? ఎక్స్ కమా 1 వస్తుంది. 1 అంటే ఈ ప్లేస్ లో 1 అని సబ్స్టిట్యూషన్ చేయండి. సో ఇది విషయం. నెక్స్ట్ స్టెప్, దీన్ని ఇంటిగ్రేట్ చేయండి. ఇంకేలేదు. దిస్ ఈజ్ ఈక్వల్స్ టు అంటే ఇక్కడ ఏంది? వై యొక్క ఫస్ట్ అప్రాక్సిమేషన్ ఈజ్ ఈక్వల్స్ టు ఏముంది ఇక్కడ? 1. సో ఇక్కడ మళ్ళా 1 ప్లస్ ఇక్కడ ఏముందిరా? ఇంటిగ్రేషన్ ఆఫ్ ఎక్స్ అని అన్నాడు. ఎక్స్ అంటే ఎంత? ఇంటిగ్రేషన్ ఆఫ్ ఎక్స్ అంటే ఎక్స్ స్క్వేర్ బై 2. 1 యొక్క ఇంటిగ్రేషన్ ఆఫ్ ఎక్స్. ఓకే, ఇది ఎక్స్ స్క్వేర్ బై 2 ప్లస్ ఎక్స్. అప్పర్ లిమిట్ లోయర్ లిమిట్ 0, అప్పర్ లిమిట్ ఎక్స్. సో ఇట్లా చేస్తే ఇప్పుడు ఏముంది? ఇక్కడ ఎక్స్ స్థానంలో ఎక్స్ ని సబ్స్టిట్యూషన్ చేసుకోవాలా, కాబట్టి ఏం మారదు. 1 ప్లస్ ఇది ఫస్ట్ టైం కాబట్టి రాస్తున్నాను నేను, అంతే. లోయర్ లిమిట్ ఏమో 0 పెడితే అయిపోయేది దానికి, అది 0, అది వేయాల్సిన పని లేదు. సో మనకి ఏమొచ్చింది ఫైనల్ గా అంటే ఒక ఆర్డర్ గా రాస్తాను నేను. 1 ప్లస్ ఎక్స్ స్క్వేర్ బై 2. ఇది వై యొక్క ఫస్ట్ అప్రాక్సిమేషన్. నౌ వై యొక్క సెకండ్ అప్రాక్సిమేషన్ ఫార్ములా రాయండి మళ్ళీ. వై నాట్ అది ఇక్కడ ఉండేదిరా, ఏడది ఇక్కడ, సారీ, సెకండ్ అప్రాక్సిమేషన్ ఇక్కడ ఉన్నది చూడండి. సో అది రాయాలి. వై నాట్ ప్లస్ ఇంటిగ్రేషన్ ఫ్రమ్ ఎక్స్ నాట్ టు ఎక్స్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ కమా
దీని యొక్క ఫస్ట్ అప్రాక్సిమేషన్ దట్ ఈజ్ ఈక్వల్స్ టు y0 ప్లేస్ లో 1, ఇక్కడ కూడా 1, ఇక్కడ ఎక్స్, ఇక్కడ ఎక్స్ కామా ఏ రాయాలరా y స్థానంలో. అంటే ఇది రాయాల్సిన పని ఏం లేదు, డైరెక్ట్ గా వేసుకోవచ్చు మనము, డైరెక్ట్ గా కూడా వేసుకోవచ్చు. ఎట్లా అంటే y0 ప్లేస్ లో 1 ప్లస్ ఇంటిగ్రేషన్ ఫ్రమ్ x0 టు x. గమనించండి అమ్మా, ఇప్పుడు ఇక్కడ ఎక్కడ ఈ స్థానంలో y స్థానంలో y ఉంది కదా, ఈ y అనే స్థానంలో ఏం చేద్దాము, y అనే స్థానంలో y అనే స్థానంలో అంటే యాక్చువల్గా ఏముంది సైడ్ వస్తా నేను మళ్ళా మర్చిపోయి ఉంటారు. ఎఫ్ ఆఫ్ ఎక్స్ కమా వై అనేది ఏందిరా ఎక్స్ ప్లస్ వై స్క్వేరా, సారీ అంతేలే, ఎక్స్ ప్లస్ వై స్క్వేర్ కదా పక్కన పెడతాను నేను. సో ఇప్పుడు నేనేం చేయాలంటే ఎక్స్ స్థానంలో ఎక్స్ఐ వేసుకోవాలి, వై స్థానంలో ఈ వై టు ద పవర్ ఆఫ్ 1 ఉంది కదా, ఇది ఇక్కడ వేయాల. అంటే ఏం చేయాలి చెప్పండి, 1 ప్లస్ ఎక్స్ ప్లస్ ఎక్స్ స్క్వేర్ బై 2. ఇక్కడ చెప్పండి ఇడేముందిరా వై స్క్వేర్ ఉంది, దీన్ని ఏం చేయాల స్క్వేర్ అని వేసి ఈ మొత్తానికి బ్రాకెట్ పడేసి ఇంటూ డిఎక్స్ అని వేయాల. అది విషయం. ఇది ఏమైనా డౌట్ ఏమైనా ఉంటే ఇప్పుడే అడగండి నెక్స్ట్ పేజీ పోయే ముందు. రే ఇదేమైనా అర్థమైందా? ఏమైనా డౌట్స్ ఉంటే అడగండి రా. వినపడుతున్నా నా మాటలు? ఒక్కసారి రిపీట్ చేస్తాను చూడమ్మా. వై డాష్ అనేది మనకు వాళ్ళు ఇచ్చేసారు. దీనికి ఫస్ట్ అప్రాక్సిమేషన్ అంటే ఇది ఫార్ములా ప్రకారం నేను రాశాను. y0 అంటే ఈ పక్క ఉంది కదా, అది ఈ పక్క ఫార్ములా అంటే దట్ ఈస్ పెకార్డెస్ మెథడ్, ఇంకే లేదు. సో దాని ప్రకారం అది రాయేసాను. ఇప్పుడు y0 స్థానంలో మన దగ్గర ఉండేది ఏమి, y0 స్థానంలో 1 ఉంది. సో ఎక్స్ కమా 1 అని అర్థం. ఎక్స్ స్థానంలో ఎక్స్ ని పెట్టుకోవాలా, వై స్థానంలో 1 అని పెట్టుకోవాలా. ఎక్కడ ఇందులో ఎఫ్ ఆఫ్ ఎక్స్ కమా వైలో ఎక్స్ స్థానంలో 1, ఎక్స్ స్థానంలో ఎక్సే, వై స్థానంలో 1 అంటే ఇక్కడ ఏమొస్తుందా 1 స్క్వేర్ అని వస్తుంది, దట్ ఈస్ 1a. దీన్ని ఇప్పుడు ఇంటిగ్రేట్ చేసుకోండి. ఇంటిగ్రేట్ చేస్తే మనకేమొస్తుంది ఎక్స్ స్క్వేర్ బై 2 ప్లస్ ఎక్స్, అప్పర్ లిమిట్ లోయర్ లిమిట్ వేస్తాం. సో అప్పర్ లిమిట్ ఎక్స్ స్థానంలో ఎక్సే పెడతాం కాబట్టి అది అట్లే ఉంటుంది. లోయర్ లిమిట్ 0 పెడతాము, అది రాయాల్సిన పని ఏం లేదు. సో దట్ ఈస్ మనకి ఇది వచ్చింది. నేను ఆర్డర్గా రాశాను ఇక్కడ. ఇప్పుడు మళ్ళా ఏం చేయాలంటే వై యొక్క సెకండ్ అప్రాక్సిమేషన్ రాసేటప్పుడు y0 చెప్పండి y0 ప్లస్ ఇంటిగ్రేషన్ ఫ్రమ్ x0 టు x ఎఫ్ ఆఫ్ ఎక్స్ కమా ఇక్కడ y అనే స్థానంలో ఏం పెట్టాలి y టు ద పవర్ ఆఫ్ 1, దట్ ఈస్ y యొక్క ఫస్ట్ అప్రాక్సిమేషన్ రాయాలి. సో దీన్ని ఎక్కడ తీసుకుని సబ్స్టిట్యూషన్ చేయాలి, ఎక్స్ స్థానంలో ఎక్సే ఉంటుందిరా అంటే ఇక్కడ నేను అది ఇక్కడ రాస్తే మళ్ళీ రాసి పెట్టాను. ఇక్కడ నేను ఎక్స్ స్థానంలో ఈ ఎక్సే వేస్తాము, వై అనే స్థానంలో ఇక్కడ వై స్క్వేర్ ఉంది, వై అనే స్థానంలో ఏం వేయాలా 1 ప్లస్ ఎక్స్ స్క్వేర్ బై 2 హోల్ స్క్వేర్ అని వేయాలి. అది చెప్పింది. సో 1 ప్లస్ ఇంకొకసారి రాయాలి మనము x0 అంటే ఏంద్రా మళ్ళా రాయాల్సిన ఒక్క నిమిషం ఉంటామా. x0 స్థానంలో ఏం వేయాలా, x0 స్థానంలో ఏం వేయాలా 0, ఇది కూడా 0, ఇది ఎక్స్ అంతే కదా. దీన్ని ఎక్స్పాండ్ చేయండి మీకు తెలుస్తుంది. ఎక్స్పాండ్ చేస్తే ఇది ఏ ప్లస్ బి ప్లస్ నెక్స్ట్ పేజ్ లో వేస్తానమ్మా, ఇది ఇబ్బందిగా ఉంది, ఈ ప్లేస్ సరిపోదుడా. సరే ఇక్కడ చూడండి వై యొక్క సెకండ్ అప్రాక్సిమేషన్ జాగ్రత్తగా చూడండి అమ్మా. వై యొక్క సెకండ్ అప్రాక్సిమేషన్ అంటే మళ్ళీ చూపిస్తున్నాను 1 అంటే సో ఇక్కడ నేను మళ్ళీ 1 అని రాస్తాను. ఇంటిగ్రేషన్ ఫ్రమ్ 0 టు ఎక్స్ అని రాయాలి. తర్వాత ఇది ఎక్స్ అట్లే ఉంటుంది, బ్రాకెట్ వేసాను. ఇక్కడ ఉండేదని ఏ ప్లస్ బి ప్లస్ సి హోల్ స్క్వేర్ అనే ఫార్ములాను అప్లై చేసుకోవాలి. x 1 ప్లస్ ఎక్స్ స్క్వేర్ బై 2 హోల్ స్క్వేర్ ఉంది, దానికి ఏ ప్లస్
బి ప్లస్ సి హోల్ స్క్వేర్ ఫార్ములా. దట్ ఈస్ ఏ ప్లస్ బి ప్లస్ హోల్ స్క్వేర్ అంటే ఎంత వస్తుంది? ఏ స్క్వేరు ప్లస్ బి స్క్వేరు ప్లస్ సి స్క్వేరు, అంతేనా? సి స్క్వేర్ అంటే x to the power of 4/4. చూద్దాం ఒక నిమిషం. 4. నెక్స్ట్ ప్లస్ ఏమేద్దాం? 2ab అంటే 2x 2bc. ఎక్స్ మాత్రమే తీసుకున్నాను సార్. స్క్వేర్ ఏదమ్మా ఈసారి చెప్పు. ఫార్ములాలో ఎక్స్ మాత్రమే వేస్తున్నారు సార్. స్క్వేర్ దాన్ని మర్చిపోయినారు సార్. ఎక్కడ? ఇక్కడ వెనక్ పేజీలోనా? లేదు సార్, ఇప్పుడు మీరు ఫార్ములా రాస్తున్నారు. అదే ఒకసారి చూడు. ఓకే, ఇది కదా. థ్యాంక్ యూ. సో ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ ప్లస్ సి స్క్వేర్ సరిపోయింది కదమ్మా. ప్లస్ 2ab. 2ab అంటే ఇదే, దీన్ని చూసి చెప్పాలా? పేజ్ 2ab. నెక్స్ట్ 2bc అన్నాడమ్మా. 2bc అంటే ఇక్కడ ఇంకొక 2 తగిలితే 2 క్యాన్సిల్, ఎక్స్ క్యూబ్ అని వస్తుంది అనుకుంటా. చూడు 2bc ప్లస్ 2ca. మళ్ళా 2 వస్తుంది, 2 క్యాన్సిల్, ca. సారీ, రాస్తున్నాను. ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ ప్లస్ సి స్క్వేర్ ప్లస్ 2ab. 2ab అంటే ఈ 2 తో క్యాన్సిల్ అవుతుందమ్మా. సో ఓన్లీ ఎక్స్ క్యూబ్ మిగులుతుంది. 2ca 2 ఇంటూ సి ఇంటూ ఏ. సి అనే ప్లేస్ లో ఎక్స్ స్క్వేర్ బై 2 ఉంది. ఆ 2 క్యాన్సిల్ అవుతుంది, ఎక్స్ స్క్వేర్. సో ఓన్లీ ఎక్స్ స్క్వేర్ మిగులుతుంది మనకి. అంతేనా? చూడండి, ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ ప్లస్ సి స్క్వేర్ ప్లస్ 2ab. మీరు రఫ్ లో వర్క్ చేసి చూడండి. ఇది ఏ స్క్వేర్, ఇది బి స్క్వేర్, ఇది సి స్క్వేర్ ప్లస్ 2ab. 2ab అంటే ఇదమ్మా 2 ఇంటూ 1 ఇంటూ ఎక్స్, దట్ ఈస్ 2x అని వస్తుంది. 2ab. నెక్స్ట్ ఎక్స్ క్యూబ్ నుంచి వచ్చింది అంటే 2 తగిలించాను నేను. 2x ఇంటూ ఎక్స్ స్క్వేర్ బై 2 అంటే 2 క్యాన్సిల్, ఓన్లీ ఎక్స్ క్యూబ్ మిగులుతుంది. నెక్స్ట్ 2ca, మళ్ళీ ఇక్కడ 2 ఉంది, ఆ 2 క్యాన్సిల్. 2 ఇంటూ దట్ ఈస్ ఎక్స్ స్క్వేర్ ఇంటూ 1. ఇంతే ఆన్సర్. దట్ ఈజ్ ఈక్వల్స్ టు, కొంచెం సింప్లిఫై చేద్దాం, 1 ప్లస్ ఇంటిగ్రేషన్ ఫ్రమ్ 0 to x. ఇప్పుడు ఒక ఆర్డర్గా సెట్ చేసి వదలండి దీన్ని. ఓకే, ఇక్కడ 2x ఉందమ్మా, ఇక్కడ ఒక x ఉంది. సో 3x, మళ్ళీ ఎక్స్ స్క్వేర్ ఏడో ఒకటి ఉంది, ఏడో ఒకటి ఉంది. సో 2x స్క్వేర్. నెక్స్ట్ ఎక్స్ క్యూబ్ ఏమైనా ఉందా? ఒకటే ఉంది, దట్ ఈస్ ఎక్స్ క్యూబ్. నెక్స్ట్ ఏముందమ్మా? x to the power of 4/4. x to the power of 4/4. ఇంకేమైనా ఉందా? అంతే కదా, అయిపోయింది కదా. 1 మిస్ అయింది. అదే ఈ 1 మిస్ అయింది కదమ్మా. +1 ఇక్కడ వేస్తాను. అర్థమైంది అది. దట్ ఈజ్ ఈక్వల్స్ టు, దీన్ని మనం ఇంటిగ్రేట్ చేయాలి. ఇంటిగ్రేట్ చేయడం అంటే జస్ట్ చూడండి, 3x² 2 ముందు అది వేసేయండి, ప్లస్ 2x³ 3. దీనికమ్మా x to the power of 4/4 x³ ఇంటిగ్రేషన్. నెక్స్ట్ x to the power of 5/5. 5 ఇంటూ 4 ఉంది, 20. మళ్ళీ ఇక్కడ 1 ఉంది, దానికి ఒక x. ఈ మొత్తానికి ఒక బ్రాకెట్, లోయర్ లిమిట్ 0, అప్పర్ లిమిట్ 1. లోయర్ లిమిట్ 0, ఇక్కడ అప్పర్ లిమిట్ 1. కనిపిస్తుంది కదా? కనిపించలేదా? రైట్. ఇది 1 అమ్మా, అప్పర్ లిమిట్ 1. రైట్, 1. సారీ, ఏంద్రా అప్పర్ లిమిట్? ఏంద్రా నైనా అప్పర్ లిమిట్ ఏంది? అప్పర్ లిమిట్ ఏంది? మీరు వినడం లేదని, టకామని చెప్పలేదంటే వినలేదని అర్థం. అప్పర్ లిమిట్ ఏంది? ఎక్సే కదా. ఏమరా నేను కాకిలా గరుచుకుంటున్నాను రై, చెప్పండి రాబా.
రే వింటున్నారా లేదా? మౌన వ్రతం మ్యాథ్స్ క్లాస్ లో మౌన వ్రతం అంటే కుదురుతారా నాయనా? ఒరే ఒరే జ్యోతి ప్రకాశ, ఎవరో ఒకరు మాట్లాడారంటారు. కాదురా, మీరెవరు మాట్లాడకపోతే మీరు ఉన్నారా నిద్రపోతున్నారా నాకు అది తెలుస్తుందా? సరే, నేను చూడు అప్పర్ లిమిట్ తప్పేసాను. అప్పర్ లిమిట్ 1 అని చెప్పేసుకుంటున్నా, కానీ ఎక్స్ కదా, తప్పు చెప్తే సార్ ఎక్స్ అని చెప్పాలా, అంతే. రైట్, ఇటు చూడమ్మా, ఇప్పుడు ఏముంది ఇంతేనా? ఇంటిగ్రేషన్ వాల్యూ చూడండి, 3x ఇంటిగ్రేషన్ అంటే x²/2 డైరెక్ట్ గా వేసాను నేను. ఇదేమో x³/3 × 2 ఉంది, అది ఎట్లా వేసాను, x⁴/4 x³ ఇంటిగ్రేషన్. నెక్స్ట్ x⁴ ఇంటిగ్రేషన్ అంటే x⁵/5 ఇక్కడ ఇంకొక 4 ఉంది కాబట్టి 20 వేసేసాను. ఇక్కడ 1 ఉంది, 1 ఇంటిగ్రేషన్ x, అప్పర్ లిమిటెడ్ x, లోయర్ లిమిట్ 0. రైట్, ఇప్పుడు ఏమొస్తుంది, లోయర్ లిమిట్ 0 అంటే అదేం లోయర్ లిమిట్ అంతా ఏం లేదట, ఎక్స్ స్థానంలో ఎక్స్ వేస్తున్నాము. సో మీలేదంటే ఒక్కసారి చూడండి, ఆ ఆటగా రాయేస్తాను నేను. ఈ ఎక్స్ ను ముందుగా రాసుకుంటున్నా, ఎక్స్ మళ్ళా 3x²/2 నెక్స్ట్ 2x³/3 ప్లస్ x⁴/4 x⁵/5 ఇంతేనా? హలో సార్ చెప్పండి రా. ఇంతేనా? y యొక్క సెకండ్ అప్రాక్సిమేషను చెక్ చేశారా లేదా చూడండి కనీసము స్క్రీన్ మీద. ఏం మేడమ్స్, సార్లో ఒరే బాబు వినపడుతుందా లేదా రా నాయనా? సార్ వినిపిస్తుందా లేదా? మరి అందుకే నేను అడిగింది. థ్యాంక్ యూ. ఎవరినైనా నువ్వు బంగారు తల్లి, నాకు నీ పేరు కనపడలా. ఓకే అమ్మా, థ్యాంక్ యూ. ఇప్పుడు సరిపోయిందా? సరిపోయింది సార్. అది సెకండ్ అప్రాక్సిమేషన్. రైట్, సో ఈ విధంగా చేసుకుంటూ వెళ్ళాలి. ఓకేనా? నేను ఊరికి అర్థం కావడానికి ఈ ప్రాబ్లం చెప్పాను. సరే, బాగానే ఉంది. సాల్వ్ ది ఈక్వేషన్ అని అన్నాడు. సో ఇంతవరకు ఒక 2 వరకు చేసి ఇది ఒక ఫార్ములాగా కూడా పెట్టేయచ్చు. ఓకేనా? సో రాసుకుని నెక్స్ట్ స్టెప్ అంటే చెప్తాను నేను. సో బానే ఉంది, కానీ ఇక్కడ చూడమ్మా, సెకండ్ అప్రాక్సిమేషన్ కే మనకేమొచ్చింది, ఇక్కడ క్యూబ్ అని వచ్చింది, అవునా కదా? దీనికి క్యూబ్ అని వచ్చింది. ఇప్పుడు నెక్స్ట్ ఏం చేయాలి నేను, వైట్ యొక్క అంటే గమనించుకోండి అమ్మా, నెక్స్ట్ ఏం చేయాలా, దీని యొక్క థర్డ్ అప్రాక్సిమేషన్ వెయ్యాలి అంటే ఏం రాయాలా, పెద్దగా వస్తుంది, అందుకని ఆడికి ఆపేసాను నేను. సో ఏం రాయాలి చెప్పండి, x0 to x ఇక్కడ x, దీని యొక్క సెకండ్ అప్రాక్సిమేషన్ రాయాల. ఇది సాధ్యమా? 1 2 3 4 5 6, దీంట్లో 6 పదాలు ఉన్నాయి. 6 పదాల యొక్క ఏం చేయాలి మనము? ఇప్పుడు f(x, y) అంటే ఏంది, x + y² కదా. సో ఇక్కడ ఏమి y² కాబట్టి దీని మొత్తాన్ని తీసుకొచ్చి 6 పదాలు ఉండేదాన్ని ఏం చేయాలా, స్క్వేర్ చేయాలా. సో ఇది డిఫికల్టా కాదా? ఏమమ్మా? డిఫికల్ట్ అది. సో అందుకని ఆడికి ఆపేద్దాం, సో మాట తగిలిచేది లేదు. సో ఇట్ ఈజ్ అబ్వియస్ అంటే ఇది అవసరం లేదులే, మీకు ఊరికి అర్థంగా రాస్తున్నాము. ఎక్సెట్రా అని వేస్తాను, డాట్ అని పెట్టేయండి. ఇట్ ఈజ్ ఆబ్వియస్ అంటే ఆబ్వియస్ అంటే ఇట్ ఈస్ క్లియర్ దట్
the integrations might become ఏ మాట రాసి వదిలేంట్రా, might become more and more difficult as we proceed. ఇంకా ముందుకు పోతే as we proceed to higher approximation. అర్థమైందా? ఇంకా హైయర్ అప్రాక్సిమేషన్ మన దగ్గర కనుక్కోవాలనే ప్రయత్నం చేస్తే ఇట్ ఈస్ వెరీ డిఫికల్ట్ టు ప్రొసీడ్ అని అర్థం. ఇంకేలేదు, అది రాసాను నేను. రాసినది ఏంటంటే ఇట్ ఈస్ వెరీ డిఫికల్ట్ టు ఫైండ్ ఇట్స్ హైయర్ అప్రాక్సిమేషన్, దట్ ఈస్ థర్డ్ అప్రాక్సిమేషన్ కనుక్కోవడం అనేది కష్టము. కాబట్టి ఏం చేసినట్లకి మనం ఇక్కడికి ఆ పేజ్, ఇది దానికి సంబంధించినటువంటి ఆన్సర్. దానికంటే ఒక మాట తగిలించుకోండి, అది విషయం. తర్వాత ఒక ప్రాబ్లం తీసుకున్నాం, అది మీకు అర్థం కానికి నేను మీకు చెప్పాను రా. సరే, ప్రాబ్లం నెంబర్ 2 ఒకటి చేద్దాము. క్వశ్చన్ రాసుకుందాం. సాల్వ్ y dash is equals to ఏం లే y స్క్వేర్ అట్లా ఏదైనా ఉన్నప్పుడే కష్టం రా, ఇట్లుంటే ఈజీనే. y dash ఈక్వల్ టు y మైనస్ ఎక్స్ స్క్వేర్ కామా. క్వశ్చన్ చూడండి, y ఆఫ్ 0 ఈజ్ ఈక్వల్స్ టు 1. దీని మీనింగ్ ఏమే? x నాట్ వాల్యూ 0, y నాట్ వాల్యూ 1 అని అర్థం. ఏమి? బై Picard's method up to ఈ ప్రాబ్లం చేసి ఆపేద్దాం రా. అప్ టు ది 4th. ఈ ప్రాబ్లం ఇంపార్టెంట్ అమ్మా, నోట్ చేసుకోండి. అప్ టు ది 4th approximations. 4th approximation. అప్ టు ది 4th approximation అంటే 4 డెసిమల్స్ వరకు, అంటే 4th approximation వరకు కనుక్కోండి అంటాడు. అప్ టు ది 4th approximation. హెన్స్ దాని నుండి ఫైండ్ ది వాల్యూ ఆఫ్, క్వశ్చన్ రాసుకోండి అమ్మా, ది వాల్యూ ఆఫ్ y ఆఫ్ 0.1 and y ఆఫ్ 0.2. దీని వాల్యూస్ కూడా కనుక్కోండి. ఇది క్వశ్చన్. రైట్, జస్ట్ ఇవన్నీ నోట్ చేసి పెట్టుకోండి, మళ్ళీ అడిగితే చెప్పాలా. రాసుకున్నారు ఈ ప్రాబ్లము? సాల్వ్ y డాష్ ఈక్వల్ టు y మైనస్ ఎక్స్ స్క్వేర్ కామా y నాట్, y ఆఫ్ బ్రాకెట్ 0 ఈక్వల్ టు 1 బై Picard's method up to 4th approximation. Hence find the value of so and so, y of 0.1 and y of 0.2 కనుక్కోండి. రైట్, ఇక్కడ మీకు ఇది ఈజీ, దీని గురించి టెన్షన్ పడద్దండి. ఎలా ఎప్పుడన్నా మీకు ప్రాబ్లం ఇస్తే ఇదేంద్రా ఇది, దిస్ ఈజ్ f ఆఫ్ x, y, ఎంతసేపు అయినా అదే గుర్తుపెట్టుకోండి. y డాష్ ఈక్వల్ టు f ఆఫ్ x, y కదా. రైట్, సో స్టార్ట్ చేద్దామా? నెక్స్ట్ పేజ్ లో తీసుకుంటాను నేను. సో గివన్ సొల్యూషన్, గివన్ ఏమి ఇచ్చారు చెప్పండి. f ఆఫ్ x, y is equals to y minus x square, that is equals to f ఆఫ్ x, y అని అనుకోండి. ఇది మనకి ఇచ్చినటువంటిది. సారీ,
రాసా నేను. ఇది ఇచ్చారు. నెక్స్ట్ x0 ఇచ్చినారప్ప. వాట్ ఈజ్ x0? x0 ఎంతమ్మా? 0. y0 ఎంత? 1. ఎందుకంటే మనకి ఇచ్చిన ప్రాబ్లంలోనే y of 0 equal to 1 అని ఇచ్చినారు కాబట్టి y0 వాల్యూ 1. నౌ ఇంకా ఏమి ఇచ్చినారు? y dash is equals to also given and right. Also given y dash is equals to y minus x square. Now first approximation. ఫార్ములా రాసుకోవడం చేసుకుంటూ పోవడం మీరా. ఫస్ట్ అప్రాక్సిమేషన్ ఏం చెప్పండి అమ్మా? పైన కూడా రాయొచ్చు, కిందకి సఫిక్స్ కూడా రాయొచ్చు, గుర్తుపెట్టుకోండి, కన్ఫ్యూజ్ కావద్దండి. ఈ అప్రాక్సిమేషన్స్ ఈ పైన బ్రాకెట్ వేసి 1 2 3 లైనా వేసుకోవచ్చు. ఇది వద్దు సార్ మాకు అని అనుకుంటే, ఇది వద్దు అనుకుంటే ఎట్లా కూడా రాయొచ్చు. మరి మీరు ఆడ కన్ఫ్యూజ్ అవుతారేమో అని నేను పైన వేసి చూపిస్తున్నా, గుర్తుపెట్టుకుంటాను. సో ఫస్ట్ అప్రాక్సిమేషన్ ఫార్ములా ఏం చెప్పండి? y0 ప్లస్ ఇంటిగ్రేషన్ ఫ్రమ్ x0 టు x f ఆఫ్ x, y0 ఇంటూ dx. దట్ ఈజ్ ఈక్వల్స్ టు y0 అంటే ఎంత? పైన రాసాం 1, x0 వాల్యూ 0, ఇది x అట్లే ఉంటుంది. నెక్స్ట్ చెప్పండి, f ఆఫ్ x, y0 ఎంత? మళ్ళా 1 ఇంటూ dx. దట్ ఈస్ 1 ప్లస్ ఇంటిగ్రేషన్ ఫ్రమ్ 0 టు x. కన్ఫ్యూజ్ కావద్దంటారా, దగ్గర దగ్గర రాశాను. 0 టు x f ఆఫ్ x, 1. చూడండి, f ఆఫ్ x, y వచ్చింత. x, 1 అంటే y స్థానంలో 1 పెట్టాలా. 1 మైనస్ x స్క్వేర్ మైనస్ x స్క్వేర్, రైట్. దట్ ఈజ్ ఈక్వల్స్ టు చెప్తురారా 1 ప్లస్ ఇంటిగ్రేషన్ ఆఫ్ 1 అంటే x మైనస్ x క్యూబ్ బై 3. ఇక్కడ లోయర్ లిమిట్ ఏమో 0 పెట్టాలి, ఇక్కడేమో x పెట్టాలి. సో ఇంకా లోయర్ లిమిట్ 0 అంటే 0, అది అయిపోతుంది. అంతే, x పెడితే కూడా అదే మిగిలేదు, వేరే ఇంకేం లేదు. సో మనకి ఏమొచ్చిందినా, దీని యొక్క ఫస్ట్ అప్రాక్సిమేషన్ ఏమొచ్చింది అంటే, ఏమొచ్చిందినా 1 ప్లస్ ఎక్స్, 1 ప్లస్ ఎక్స్ మైనస్ x క్యూబ్ బై 3. x క్యూబ్ బై 3, అది సరిపోయింది. నా ఇప్పుడు ఏం చేయాలా, y2 కి సెకండ్ అప్రాక్సిమేషన్ ఇది పక్కన పెట్టుకోండి. అంటే లేదనుకో పని కూడా చేయొచ్చు మనము. ఓకే సరే ఉండలే. సో నెక్స్ట్ ఏమవుతుందా, y2 కి సెకండ్ అప్రాక్సిమేషన్ ఫార్ములా చెప్పండి. y0 ప్లస్ ఇంటిగ్రేషన్ ఫ్రమ్ x0 నుంచి x వరకు ఫార్ములా రాసేద్దాం ముందు. f ఆఫ్ x, దీని యొక్క ఫస్ట్ అప్రాక్సిమేషన్ రాయాలి. అన్ని ఈజీగానే ఉంటుంది రే, మళ్ళా మర్చిపోతాం, జాగ్రత్తగా చూసుకోండి. y0 స్థానంలో 1, ఈ స్థానంలో 1, ఇది x. ఇక్కడ చెప్పండి, మళ్ళీ ఇంత పెద్దగా ఏం రాయొద్దండి, డైరెక్ట్ గా రాసేయండి. అప్ప అర్థమవుతుందా? y మైనస్ y అనే స్థానంలో అడేమవుతుంది వచ్చిందో అది రాసేయండి. y యొక్క ఫస్ట్ అప్రాక్సిమేషన్ రాసేయండి. ఇక్కడ ఈ ప్లేస్ లో నేను చూపిస్తాననే, ఈ ప్లేస్ లో y అంటే ఏముందడా, 1 ప్లస్ ఎక్స్ మైనస్ x క్యూబ్ బై 3. మళ్ళీ ఏముంది, x ఉంది అంటే ఆడేముంది చూడు, మైనస్ x స్క్వేర్ ఉంది. సో ఇడేం చేద్దాము, మైనస్ x స్క్వేర్ ఈ మొత్తానికి dx. ఇది 1 కనిపిస్తుందా, కలిసిపోయిందా? ఇది రైట్. దట్ ఈజ్ ఈక్వల్స్ టు
ఇంకా మామూలుగా ఇంటిగ్రేషన్ ఫ్రమ్ 1 to x మీరు ఇంటిగ్రేట్ చేసేయండి. x ప్లస్ x స్క్వేర్ బై 2 మైనస్ x క్యూబ్ బై 3 ఇంకొక 3 ఉంది, x క్యూబ్ బై 9 మైనస్ x క్యూబ్ బై తప్పేసానమ్మా. రైట్. ఓకే, గుడ్. లిమిట్ 1 అని చెప్పరా ఏదమ్మా? లిమిట్ 1 to x ఉంది కదా సార్. 1 వేసాను కదా, అది ఏమయ్యాలి చెప్పు, ఏమయ్యాలి చెప్పమ్మా? x0 వాల్యూ ఎంత? 0 సార్. 0. రైట్. ఇప్పుడు y to the power of 1 దాని ఫస్ట్ అప్రాక్సిమేషన్ అంటే డైరెక్ట్ గా అది వేసేసుకున్నాము. మళ్ళీ ఏముంది పక్కలో మైనస్ ఎక్స్ స్క్వేర్ ఉంది, సో మైనస్ ఎక్స్ స్క్వేర్ వేసుకున్నాను ఇంటూ డిఎక్స్. ఇప్పుడు సరిపోయింది చూడైనా. సో ఇంటిగ్రేషన్ మళ్ళీ ఇంటిగ్రేషన్ సింబల్ ఎందుకు వేసాను నేను? సారీ, చెప్పండి అమ్మా. ఇంటిగ్రేషన్ ఆఫ్ 1 ఉంది, ఎక్స్ అని రాశాను. నెక్స్ట్ మళ్ళీ ఇక్కడ ఏంది? ఎక్స్ ఇంటిగ్రేషన్ వచ్చి ఎక్స్ స్క్వేర్ బై 2, ఇక్కడ ఎక్స్ క్యూబ్ అని ఉంది, ఎక్స్ టు ది పవర్ ఆఫ్ 4 బై 4 ఇంటూ 3 4/12 సార్. 12 మైనస్ ఇంతేనా? రాసేది అయితే రాయాలట 0 అని ఎక్స్, దట్ ఈస్ ఇంకా ఆర్డర్గా రాసేద్దాము. 1 ప్లస్ ఎక్స్ ప్లస్ ఎక్స్ స్క్వేర్ బై 2 మైనస్ ఎక్స్ క్యూబ్ బై 3 మైనస్ ఎక్స్ టు ది పవర్ ఆఫ్ 4 బై 12. ఇది సెకండ్ అప్రాక్సిమేషన్. తర్వాత ఏమడిగినారు వెళ్ళిడా ప్రాబ్లంలో? 4 అప్రాక్సిమేషన్. సరే, మనం 3 వరకు చేద్దాం, ఇంకా మనం చేసే అవకాశం కానీ పూర్తి చేసి పెట్టండి. y3 థర్డ్ అప్రాక్సిమేషన్, y0 ప్లస్ ఇంటిగ్రేషన్ ఫ్రమ్ x0 to x f of x కామా, ఇది సెకండ్ అప్రాక్సిమేషన్ ఇంటూ డిఎక్స్. 1 ఇక్కడ 0 to x, ఇంకేం అర్థం డైరెక్ట్ గా ఇది ఏమవుతుంది వచ్చింది 1 మైనస్ అంటే కొంచెం చూసి చెప్పండి రా. 1 ప్లస్ ఎక్స్ ప్లస్ ఎక్స్ స్క్వేర్ బై 2 మళ్ళీ ఏముంది మైనస్ ఎక్స్ క్యూబ్ బై 3 మైనస్ ఎక్స్ టు ది పవర్ ఆఫ్ 4 బై 12 మైనస్ ఎక్స్ క్యూబ్ బై 3 మైనస్ ఎక్స్ టు ది పవర్ ఆఫ్ 4 బై 12. మళ్ళీ ఏముంది ఫంక్షన్ ఆఫ్ ఎంత అన్నప్పుడు మైనస్ ఎక్స్ స్క్వేర్ అవుతుంది. మొత్తానికి బ్రాకెట్ వేసి ఇంటూ డిఎక్స్. ఇక్కడ కొంచెం సింప్లిఫై చేద్దాం ఒకసారి, ఒక స్టెప్ రాసి దాని ఒక్కదాని కోసమే. 1 ప్లస్ ఎక్స్ ఎక్స్ స్క్వేర్ బై 2 మైనస్ ఎక్స్ స్క్వేర్ లాస్ట్ మైనస్ ఎక్స్ స్క్వేర్ వస్తుంది చూడండి, మైనస్ ఎక్స్ క్యూబ్ బై 3 మైనస్ ఎక్స్ టు ది పవర్ ఆఫ్ 4 బై 12 ఇంటూ డిఎక్స్. దానికి సంబంధించి దట్ ఈజ్ ఈక్వల్స్ టు ఇంక ఇంటిగ్రేషన్ చేసేయడమే. ఎక్స్ ఎక్స్ స్క్వేర్ బై 2 ఎక్స్ క్యూబ్ బై 3 మైనస్ ఎక్స్ టు ది పవర్ ఆఫ్ 4 బై 4 ఇంటూ 3 అంటే 12 మైనస్ ఎక్స్ టు ది పవర్ ఆఫ్ 5 బై 5 ఇంటూ 12 అంటే 60 సార్. 60. ఇంకొక స్టెప్ ఏంటంటే ఇక్కడ 0 పెట్టండి, ఇక్కడ ఎక్స్ పెట్టండి. సో ఫైనల్ వేసేద్దాము. 1 ప్లస్ ఎక్స్ స్క్వేర్ బై 2
minus x cube by 3 minus x to the power of 4 by 12 minus x to the power of 5 by 60. ఇది థర్డ్ అప్రాక్సిమేషన్. ఇది చాలే, ఇది ఆపేద్దాము. నెక్స్ట్ ఇప్పుడు ఏం చేయాలా, ఏమని అడిగాడు, సాల్వ్ అన్నాడు. సాల్వ్ అంటే ఇంతవరకు చెప్పమా. కింద నుంచి మూడో స్టెప్ లో x స్క్వేర్ బై 2 ఇక్కడ కింద నుంచి మూడో స్టెప్ సార్. అదే మా కింద నుంచి మూడో స్టెప్ అంటే నేను చూపిస్తున్నాను చూడు. 1 ప్లస్ ఇంటిగ్రేషన్ ఫ్రమ్ అదే మా కింద నుంచి మూడు అంటే ఇదే కదా. అవును సార్. చెప్పు ఏమైంది, తప్పేసానా? 1 ప్లస్ ఎక్స్ మైనస్ ఎక్స్ స్క్వేర్ చేశారు బై 2. ఓకే ఓకే, బై 2 మిస్ చేసినా కదా. ఇదే కదమ్మా. థ్యాంక్ యూ. తప్పు చేస్తా ఉంటాను, చెప్తూ ఉన్నాడు. సో అప్పుడు మనకి ఏమొస్తుందా, ఇది 1 ప్లస్ ఎక్స్ మైనస్ ఎక్స్ స్క్వేర్ బై 2. ఎక్కడ రాయాలి నేను? ఇంకో నంబర్ యాడ్ చేయాలి సార్. ఏది కింద నుంచి మూడో స్టెప్పా సార్? అవునా, ఒకసారి చూస్తాను ఇక్కడ సరే, ఇక్కడ నుంచి చూద్దామా. 1 ప్లస్ ఎక్స్ స్క్వేర్ బై 2 మైనస్ ఎక్స్ స్క్వేర్ అంటే మైనస్ ఎక్స్ స్క్వేర్ బై 2 వేసానమ్మా. ఇక్కడ మైనస్ ఎక్స్ క్యూబ్ బై 3 మైనస్ ఎక్స్ టు ద పవర్ ఆఫ్ 4 బై 12. సరిపోయింది కదా, సరిపోయింది కదమ్మా. ఇదా మూడో స్టెప్, కింద నుంచి మూడో స్టెప్. ఇప్పుడు చూడమ్మా, దీనికి ఇప్పుడు ఏమొస్తుంది చెప్పండి. ఎక్స్ స్క్వేర్ బై 2 ఎక్స్ క్యూబ్ బై 3 6 రాయాలా? అంతే కదా, సరిపోయిందా? 1 ప్లస్ ఎక్స్ స్క్వేర్ బై 2 మైనస్ ఎక్స్ క్యూబ్ బై 6 మైనస్ ఎక్స్ టు ద పవర్ ఆఫ్ 4 బై 12 మైనస్ ఎక్స్ టు ద పవర్ ఆఫ్ 5 బై 60. ఇది మా ఆన్సర్. రైట్. ఇప్పుడు మనం ఏం చేద్దామంటే దీని నుండి అంటే హెన్స్ ఫైండ్ అని అన్నాడు కదా. సో వై ఆఫ్ దేని నుంచి వేసుకోవాలి ఇప్పుడు? వై ఆఫ్ ఏం కావాలంటే 0.1. ఇప్పుడు ఇది ఫార్ములా లాగా అనుకోండి అమ్మా. దీనికి ఎక్కడ వేద్దాము? ఏదో ఒకటి నంబర్ ఏమి ఇవ్వలేదు కదా, ఏదో 1 కింద ఏదో అనుకోండి. ఇది ఇప్పుడు ఫార్ములా అవుతుంది. ఏమి ఇచ్చినటువంటి ఈక్వేషన్ సంబంధించినటువంటి సొల్యూషన్ అవుతుంది. ఇంకేం లేదు, దానికి సంబంధించిన సొల్యూషన్ అవుతుందమ్మా. ఇది నంబర్ 1. ఇందులో సరే ఇంకొకసారి నేను ఇక్కడ రాస్తాను. నేను therefore అంటే అది ఫార్ములాగా రాసేసుకోండి అంతే. therefore y3 is equals to 1 plus x square by 2 minus x cube by 6 minus x to the power of 4 by 12 minus x to the power of 5 by 60. ఇది ఫార్ములా అనుకోండి, ఓకేనా? ఇప్పుడు ఇందు నుండి మనకు కావాల్సింది ఏమంటే y ఆఫ్ 0.1. ఇప్పుడు x స్థానంలో దీన్ని వేసేనమ్మా, అదే మనకు వచ్చే ఆన్సర్. ఇంకేలేదు, వేసి చెప్పగలుగుతారా? చెప్తూ ఉంటారా?
1 plus 0.1 plus 0.1 whole square by 2 minus 0.1 whole cube by 6 minus 0.1 whole to the power of 4 by 12 minus 0.1 whole to the power of 5 by 60. మీరు చెప్పగలిగితే చెప్పండి అమ్మా. క్యాలిక్యులేటర్ నేను వర్క్ చేసి 1 స్థానంలో 1 రాశాను. 0.1 0.1 whole square by 2 0.005 మైనస్ 3 మైనస్లు వర్క్ చేసి చెప్పండి అమ్మా. 0.00017 చాలు అడిగే ఇంకా ఏమైనా మిగిలితే వేయండప్ప. సో వాట్ ఇస్ ది ఫైనల్ ఆన్సర్ అంటే 1.10. ఏలా మిగతా అన్ని కూడా వేస్తే మనకు కరెక్ట్ ఆన్సర్ వస్తుంది. రేపు లేదు. ఇది వర్క్ చేసి చూడండి అబ్బా, ఇంత వస్తుందా ఇంకేం వస్తుందా చూడు. అప్ టు 4 డెసిమల్స్ ఉన్నారు, మనం 5 వేస్తుంటే తప్పలేదు. ఇది దాని యొక్క వాల్యూ. తర్వాత y of 0.2 is equals to మళ్ళా x స్థానంలో 0.2 నెక్స్ట్ 0.2 whole square by 2 minus 0.2 whole cube by 6 minus 0.2 whole to the power of 4 by 12 minus 0.2 whole to the power of 5 by 60. మీరు ఇక్కడ ఇంకా వేయలేదమ్మా, మీరు ఇక్కడ చెప్పండి అంటే చెప్పండి. ఫైనల్ ఆన్సర్ చెప్పింది 1 plus 0.2 0.02 minus 0.0013 minus 0.00013. ఇంకా వేసేట్టుకుంటూ వేయండి అమ్మా, నేను గ్యాప్ ఇచ్చాను. 1.21857. ఇంకేనా చెప్పగలుగుతారా? ఇక్కడ మధ్యలో నేను వదిలేసాను. నేను ఇంకేనా సరిపోయింది చూడండి ఒకసారి. ఎట్లుందిరా? ఈజీగా ఉందా కష్టంగా ఉందా? ఏరా బాబు, ఈజీగా ఉందా కష్టంగా ఉందా? ఈజీగానే ఉంది సార్. హలో, ఈజీగా ఉందా కష్టంగా ఉందా? వెరీ గుడ్. ఏమైనా డౌట్స్ ఉంటే అడగండి అమ్మ దీంట్లో, ఇప్పుడే కానీ చూద్దాము. రైట్, సరే.
ఇప్పుడు చెప్పిన ఈ ప్రాబ్లం ఇంపార్టెంటా? నెక్స్ట్ ప్రాబ్లం కూడా మీరు ట్రై చేయగలుగుతానంటే చేయండి. ఏం సాల్వ్ అంటే ఆ ఫార్ములా రాసుకోవడమే. అప్ టు థర్డ్ అప్రాక్సిమేషన్ వరకు రాసి వదిలేస్తే అదే ఫార్ములా, ఇంకేం లేదు, అదే ఫార్ములా. ఓకే, సరే మీరు ఇది ట్రై చేస్తారా? 2 ప్రాబ్లమ్స్ ఇస్తాను నేను, హోంవర్క్ 2 ప్రాబ్లమ్స్ ఇస్తానమ్మా, అది చేయండి దయచేసి. యూజింగ్ పికార్డ్స్ మెథడ్. నోట్ చేసుకోండి, ఇది పికార్డ్స్ చిన్న ప్రాబ్లమే, పెద్ద కష్టమైన ప్రాబ్లం కాదు. యూజింగ్ పికార్డ్స్ మెథడ్ టు అబ్టైన్ routine ఇది, టు అబ్టైన్ y for x is equals to 0.1 to 0.5 for a differential equation. Differential equation dy by dx, nothing but y dash అని రాసుకోండి మీరు. 1 plus xy with y of 0 is equals to 1. ఏది, నేను ఒక 2 minutes టైం ఇస్తాను, అందరూ దయచేసి ఫస్ట్ అప్రాక్సిమేషన్ ఎంత వస్తుందో చెప్పండి. ఫస్ట్ అప్రాక్సిమేషన్ ఎంత వస్తుంది చెప్పండి. ఏం లేదు, ఇక్కడ ఇచ్చేసారు మనకు. ఏమి ఇచ్చారు ఇక్కడ? x0 వాల్యూ 0, y0 వాల్యూ 1 అని ఇచ్చేసారు ఇక్కడ. దీన్ని వాడుకొని దీనికి పికార్డ్స్ ఫార్ములా రాయాలి. obtain the values for 0.1 to 0.5 అని చెప్పండి. సొల్యూషన్ ఎట్లా రాస్తారా? ట్రై చేయండి. ఫస్ట్ అప్రాక్సిమేషన్ ఎంత వస్తుంది చెప్పండి. y dash is equals to 1 plus xy ఇచ్చేసారు వాళ్ళు. సో ఫస్ట్ అప్రాక్సిమేషన్ చెప్పండి. సో దిస్ ఈజ్ నథింగ్ బట్ f of x, y. ఓకేనా? సో మీరే చెప్పండి. అడా మనకు x0 వాల్యూ 0, x0 వాల్యూ 0, y0 వాల్యూ 1, ఇవన్నీ ఇచ్చినారు వాళ్ళు గివన్. సో దీని నుండి నాకు థర్డ్ అప్రాక్సిమేషన్ వరకు చేసి చెప్పండి. చేయండమ్మా సొల్యూషను. y కి ఫస్ట్ అప్రాక్సిమేషన్ మీరు చెప్తూ ఉండండి. ఎవరు చెప్తారు ఇప్పుడు నాకు? ఎవరో ఒకరు ఒక్కొక్క ప్రాబ్లంకి ఒకరు చెప్పాలి నాకు. సరే, ఎవరు స్టార్ట్ చేద్దాము? ఎరా రాజేష చెప్తావా? ఫస్ట్ అప్రాక్సిమేషన్ y0 ప్లస్ ఇంటిగ్రేషన్ ఫ్రమ్, హోంవర్క్ ఇస్తాను నేనే చేస్తున్నా, x f of x, y0 into dx 1 0 to x. x, y0 అంటే ఎంత వస్తుందా? y0 వాల్యూ 1. మీరే చెప్పండి, నాకు ఎంత వస్తుంది చెప్పండి. ఇలా ఏమవుతుంది? నువ్వు చెప్పమ్మా. 1 plus x వస్తుంది సార్. 1 plus x, ఎందుకంటే x into y అని ఉందిడా. y అని అంటే y0 అని వేయాలా, అంతే కదా? y0 వాల్యూ 1 కాబట్టి ఇంత. గుడ్. ఇంకొకటి చెప్పాలి.
ఇదేందమ్మా నువ్వే చెప్పేసేది అంతేనా Yes, 0x Yes, sir. that is 1 plus x square by 2 ఇది ఫస్ట్ అప్రాక్సిమేషన్ అమ్మా నెక్స్ట్ సెకండ్ అప్రాక్సిమేషన్ ఫార్ములా పైన వేస్తున్నాను ఈక్వల్ టు ఏ రాద్దాము y0 ప్లస్ ఇంటిగ్రేషన్ ఫ్రమ్ x0 to x f of సారీ x0 కాదు x ఏ రాయాల y కి ఫస్ట్ అప్రాక్సిమేషన్ రాయాల అంతే దట్ ఈజ్ y2 కి సెకండ్ అప్రాక్సిమేషన్ మీరే చెప్పండి ఎవరు చెప్తారు చాందిని నువ్వు చెప్తావేమో ఇప్పుడు 0 to x 0 to x ఇక్కడ ఏం రాయాలా దీన్ని తీసుకోవాలా 1 ప్లస్ తప్పేసాను నేను అంతేలే కరెక్ట్ చెప్పండి ఇక్కడ ఏముండాలమ్మా 1 ప్లస్ ఎక్స్ ఇంటూ ఏం రాయాలా ఇడేమతో వచ్చింది అది రాయాలా 1 ప్లస్ ఎక్స్ స్క్వేర్ బై 2 రాయాలి 1 ప్లస్ ఎక్స్ స్క్వేర్ బై 2 ఈ మొత్తానికి డిఎక్స్ గమనించండి సరిపోతుంది 1 ప్లస్ XY ఉందడ XY అంటే ఇది y అంటే ఫస్ట్ అప్రాక్సిమేషన్ దట్ ఈస్ 0 to x 1 ప్లస్ x స్క్వేర్ ప్లస్ x క్యూబ్ బై 3 చూడండి ఎంత ఈజీగా ఉందో కొంచెం ఓపిక చేసుకొని చేయాల ఇది మామూలే ఇక్కడ డైరెక్ట్ గా వేస్తున్నాను x స్క్వేర్ బై 2 ఇది x క్యూబ్ బై 3 ఇక్కడ x to the power of 4 by 12 అంతేలే ఫైనల్ ఆన్సర్ ఇది అంతే కదా ఫైనల్ ఆన్సరా ఏమమ్మా సబ్స్టిట్యూషన్ అప్పర్ లిమిట్ లో లిమిట్ అన్ని వేసినట్టు అనుకోండి నెక్స్ట్ ఏం చేద్దాము y కి థర్డ్ అప్రాక్సిమేషన్ y0 ప్లస్ x0 to x f of x y కి దీని సెకండ్ అప్రాక్సిమేషన్ రాయాలి Sir, చెప్పమా x to the power of 4 by 8 కదా sir? 8 4 బై దీనికి కదమ్మా ఎక్స్ స్క్వేర్ కి ఇంటిగ్రేషన్ సారీ ఎక్స్ క్యూబ్ కి ఇంటిగ్రేషన్ అదేనా Yes, sir. ఎక్స్ టు ది పవర్ 4 బై 4 వస్తుంది మళ్ళీ ఇక్కడ 3 వేసానా ఇక్కడ 2 వేస్తున్నారు కదా 2 కదమ్మా అది పొరపాటు అయింది Yes, sir. థ్యాంక్ యూ సో ఇది 8 కరెక్ట్ సరే ఇక్కడ ఏం చేద్దాము 1 ఇంటిగ్రేషన్ ఫ్రమ్ 0 to x 1 ప్లస్ ఎక్స్ ఇంటూ ఇది మొత్తం ఇదేమతో వచ్చింది అది మొత్తం 1 ప్లస్ ఎక్స్ స్క్వేర్ బై 2 ప్లస్ ఎక్స్ క్యూబ్ బై 3 ప్లస్ x to the power of 4 by 4 by 8 right so into dx మొత్తానికి dx లే బ్రాకెట్ సరిగ్గా వేసుకున్నామా దట్ ఈజ్ 1 ప్లస్ ఏమన్నాడా మల్టిప్లై చేయండి 0 to x 1 ప్లస్ x plus x cube by 2 plus x to the power of 4 by 3 na
ఇదే తప్పు చేస్తుంటారు నేను అప్పుడు. x to the power of 5/8 into sorry into dx. రైట్, ఎంత వస్తుంది చెప్పేయండి ఒకటి అక్కడ. దట్ ఈజ్ ఈక్వల్స్ టు 1. మీరు వేసుకుంటారు కదా, చెప్పండి. x plus x square by 2 x plus x square by 2 ఇంకేముందమ్మా, x to the power of 4/4, 4 into 2 అంటే 8, x to the power of 4/8. నెక్స్ట్ ఏముందప్పా, 5/5, 5 into 3 అంటే 15, x to the power of 5/15 plus x to the power of 6/6, 6 into 8 అంటే 48 వస్తుంది. x to the power of 6/48. ఓకే, అది మనకు వచ్చినటువంటిది. ఇది ఫార్ములా అనుకోండి. దట్ ఈజ్ y కి సంబంధించినటువంటి థర్డ్ అప్రాక్సిమేషన్. సరే, ఇప్పుడు వాళ్ళు ఏమడిగారో తెలుసా, ఇక్కడికి ఆపేయకుండా. అవును, తప్పేనా ఉందా? తప్పు. ఒక నిమిషం ఒకసారి చెక్ చేద్దాము, టెక్స్ట్ బుక్ ఆన్సర్ ఏమైనా ఉందా. సో 2, 3 ఇది కరెక్టే. ఏందో ఇదే తప్పు వచ్చినదేనా? ఇదే తప్పు వచ్చినదే. తప్పంటే x²/2 8 3 పోయిందా? సార్ చూడండి, x²/2 మర్చిపోయినాం దా ఉంది. x²/2 ఉంది. x to the power of 4/8, 4/8 సరిపోయింది. x to the power of 5/8 ఎంత, ఇది 18 నుండి వచ్చినది, 89 నుంచి వస్తుంది. లాస్ట్ చూద్దాము. x to the power of 5/5. ఇది చెప్పండి, లాస్ట్ అయినా మిస్ అయిందేమో చూడు ఒకసారి. x to the power of 5 ఏం మిస్ అయింది దేవుడా? 2, 3, 4 x² మిస్ అయిపోయింది సార్. ఏమ్మా, x² మిస్ అయిపోయింది సార్. ఇదా ఇక్కడ కదా x. ఎస్ సార్. అవునవును, అదే ఏదో మిస్ అయింది. ఇప్పుడు నేనే తప్పులు చేస్తున్నా. తప్పులు అంటే మిస్ చేస్తున్నా, జాగ్రత్తగా చేసుకోండి. నేను వన్ ప్లస్ ఇంటిగ్రేషన్ ఫ్రమ్ 0 to x. చెప్పమ్మా ఒక్కసారి. 1 plus x plus x². ఎస్ సార్. ప్లస్ మళ్ళా x³/2 x³/2 ప్లస్ x to the power of 4/3. x³/2 నా? 2 సార్. x to the power of 4/3 plus x to the power of 5/8 5/8 into dx. ప్లేస్ లేదు, చేసాను. సరే, ఇప్పుడు దీని గురించి జాగ్రత్త చెప్పేసేవా.
రైట్. థర్డ్ అప్రాక్సిమేషన్ ఒకసారి చూసి చెప్పండి అమ్మా. 1 plus x plus x square by 2 plus x cube by 3 na x cube by 3 ఇదేమొస్తుంది x to the power of 4 by 4 into 28 x to the power of 4 by 8 నెక్స్ట్ అమ్మా 5 15 వస్తుంది x to the power of 5 by 5 into 3 into 15 x to the power of 5 by 15 మళ్ళీ ఇక్కడ x to the power of 6 by 48. 6 by 48 sir. ఏంది x to the 8 power 6 by 18 48 48 ఉండాలి 48 sir. అదే x to the power of 6 by 48 ఓకే. ఇది ఫార్ములా బానే ఉంది. ఇప్పుడు మనకి ఏం కావాలంటే ఇంకా మనం చేయాల్సింది అది ఏమన్నా అంటే యూజింగ్ ది పికార్డ్స్ మెథడ్ అబ్టైన్ y ఫార్ x is equals to 0.1 to 0.5. సో ఇప్పుడు మనం ఏం చేయాలి తెలుసా, ఇది మీకు హోంవర్క్ అమ్మా. ఇక్కడ నుంచి y of 0.1 దీని నుంచి కనుక్కోండి. y of 0.2 అంటే ఇంత అన్ని వేయమాకండి, కనీసం ఒక 4 డెసిమల్స్ వరకన్నా 4 వరకు ఏంటి టు ది పవర్ ఆఫ్ 5 వరకన్నా 5 వరకైనా లేదా 4 వరకన్నా వేయండి. సో ఈ వాల్యూస్ అన్ని ఇందు నుండి కనిపెట్టండి అమ్మా. ఎంతవరకు రావాలి? y of 0.3 ఎంత ఇచ్చినాడు కూడా y of 0.3 0.3 0.4 కూడా y of 0.4 y of 0.5 ఇవి దీని నుంచి కనిపెట్టండి అమ్మా. కానీ ఏమి ఎక్కువ టెన్షన్ పడద్దండి. ఇప్పుడు ఏం చేస్తాము, కనీసం అప్ టు x to the power of 4 వరకన్నా వెయిట్ 4 డెసిమల్స్ వరకు దీన్ని సెట్ చేసి వదిలేయండి అమ్మా. ఈ పార్ట్ మీరు చేస్తారా చెప్పండి. నేను ఇది సేవ్ చేసి మీకు మెటీరియల్ ఉంటుంది, ఈ పార్ట్ మీరు చేయండి సరేనా? ఏం చెప్పరు ఏమమ్మా? ఇది ఒకటి ఇంతవరకు చేయండి అబ్బా. ఒక 4-5 వాల్యూస్ అంటే చెప్పేది అప్ టు 6 వరకు ఉంది. x to the power of 6 by 48 ఏదో ఉంది. ఇదైతే మనకు తెలుసుకున్నటువంటి ఫార్ములా. ఇందులో అన్ని అంటే అప్ టు 6 వరకు ఏం వేయొద్దండి. ఏం వేయొద్దండి అంటే వేయకూడదని ఏం కాదు, మరి అంత శ్రమ తీసుకోవద్దండి. కనీసం 4 కానీ 5 వరకు అన్నా కూడా కానీ ఎంతో కొంతవరకు ఆపేయండి. ఆపేసి దీని అప్రాక్సిమేషన్ వాల్యూస్ కనిపెట్టండి. తర్వాత మీకు నేను ఇంకొకటి కనీసం హోంవర్క్ అన్నా కానీ ఇంతో చేస్తాను. నేనే ఇంకొక ప్రాబ్లం ఇస్తాను రా, దాన్ని రేపు ట్రై చేసి తీసుకురండి చెప్తాను. కనీసం ఇది చేయండి రా, మర్చిపోదండి. సాల్వ్ dy by dx is equals to 1 plus y square for y of 0 is equals to 0. Very simple problem la by Picard's method. సో నేను ఆన్సర్ కూడా రాస్తాను, అది వస్తుంది చెక్ చేసుకోండి. ఆన్సర్ కూడా రాసి పెడతాను. y3 is equals to x plus x square by 3. ఇది ఆన్సర్ అప్ప.
square by 3, sorry, plus 2x to the power of 5 by 15 plus x to the power of 7 by 63. ఇది y3 వరకు. మీరు y3 అంటే మనకు కన్ఫ్యూజ్ అవుతుందండి. y to the పైన 3 కూడా అంతా ఒకటే. టెక్స్ట్ బుక్ లా ఇచ్చారు, ఇది వద్దు సార్ మాకు అని అనుకుంటే ఏం చేస్తారా? ఇది కనుక్కోండి. థర్డ్ అప్రాక్సిమేషన్ వాల్యూ ఎంత చేస్తారా? ఇది ఒక ట్రై చేయండి రా, ఎందుకంటే ఇది చాలా తొందరగా వచ్చేస్తుంది మీకు. ఎందుకంటే y0 వాల్యూ కూడా సున్నా, ఇక్కడ y0 వాల్యూ సున్నా, x0 వాల్యూ కూడా సున్నా. సింపుల్ ప్రాబ్లము, ఒకసారి ప్రాక్టీస్ కోసం చేయండి. ఓకే, సరే సార్. ఆపేనా?